తమ్ముడుదా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఇలాంటి టైంలో ఆఫ్టర్ కరోనా మంచి సినిమాతో మళ్ళీ మా సప్తగిరి రావటం, అది గూడుపుట అని టైటిలే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ తను నిజంగా నాకు ఎంత బాగా నచ్చుతాడంటే, ఓ పక్కన ఓ నార్మల్ సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా చేస్తూ, ఓ హీరో అంటే నేను హీరోయిజమే చూపించాలని, అట్లా కాకుండా కింద నుంచి అన్నీ ఆ క్యారెక్టర్కి కావాల్సిన రిక్వైర్మెంటు నిజంగా తన అవసరం ఉందనుకుంటే అక్కడికి వచ్చి చిన్న పాత్రను యాక్ట్ చేయడం, ఇక్కడ హీరోగా చేస్తూ ఇట్లా చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇలాంటి ఆర్టిస్టులు ఉన్న మన తెలుగు ఇండస్ట్రీలో నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అలాంటి ఒక మంచి హార్డ్ వర్కరు. ప్రేమ కథా చిత్రం దగ్గర నుంచి తను నిజంగా తను చేసే వర్క్ కానీ, తన డెడికేషన్ కానీ, తన గ్రోత్ కానీ ఎక్కడ కొంచెం కూడా గర్వం రాకుండా అదే డౌన్ టు ఎర్త్తో చేసుకుంటూ వెళ్తున్నాడు. నిజంగా ఇలాంటి సినిమాకి బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని ప్రొడ్యూసర్ గారు, కొత్త ప్రొడ్యూసర్ అయినా సరే ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కర్ణాటకలో ఒక టెంపుల్కి వెళ్ళి ఈ సినిమా సబ్జెక్టు తీయడం జరిగింది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కథను నమ్మి ఆ కథకి కావాల్సినంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి సినిమా స్క్రీన్ మీదకి తీసుకురావడానికి సినిమా ప్రొడ్యూసర్ కాకపోయినా ఒక వేరే ఫీల్డ్లో ఉన్నా సరే వచ్చి ఇలా తీయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అట్లాగే నిజంగా వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇంకా మరిన్ని సినిమాలు చెప్పాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ తమ్ముడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. మీ ఇద్దరిని అలా ఒక ఫ్రేమ్లో చూడగానే ఆ ప్రేమ కథా చిత్రం మొత్తం కళ్ళ ముందు గిర్రని తిరిగింది. నిజంగా వండర్ఫుల్ హ్యావింగ్ యూ హియర్ మారుతి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు అలీ గారిని బెస్ట్ విషెస్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్ సార్. పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చిన అతిథులకి అందరికి నమస్కారం. సప్తగిరి తన కెరియర్ అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, కమెడియన్గా, హీరోగా ఇలాగా చాలా కోణాలు తనలో ఉన్నాయి. జనరల్గా మనకి నామకరణం పెట్టేది అయ్యవాళ్ళు లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరో పెడతారు. కాకపోతే సప్తగిరి నామకరణం ఎక్కడ జరిగిందంటే, రే కాటరే ఇట్రా, వీడు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు తిరుపతి గుడికి వెళ్ళాడు. తిరుపతికి వెళ్ళి ఏంటి నా లైఫ్ అనుకున్న టైంలో వీడి పేరు అది కాదు, వీడి పేరు ఏదో ఉంది ఇంకోటి. ఇలా నుంచొని ఆ దేవుడి గుడి దగ్గర చూస్తున్నాడంట ఆ వెంకటస్వామిని. చూస్తుంటే ఓ పెద్ద ఆయన వచ్చి, నాయనా సప్తగిరి తప్పుకో అన్నాడంట. అనేసి వెళ్ళిపోయాడు ఆయన. సప్తగిరి ఇదేదో బాగుందే అనుకొని, అంటే వీడి పేరు ఎక్కడ నామకరణం అయ్యిందంటే సాక్షాత్తు తిరుమలలో. సో అట్లాంటి తిరుమలలో పేరు పెట్టుకొని ఇండస్ట్రీకి వచ్చాడు. కానీ ఆ భగవంతుడు ఎంత గొప్పోడు చూసారా. వీడికి అసిస్టెంట్ డైరెక్టర్గా అలాగా ఉండే క్రమంలో కమిటీ చేస్తే బాగుంటుంది కదా అని డైరెక్టర్ చెప్పడం, అది వాడు యాక్సెప్ట్ చేయడం, ఇది ఒక డిఫరెంట్ టైమింగ్ తోటి హీరో చేస్తే ఎలా ఉంటుంది అని ఎవరి పేరు పెట్టుకోవడం దేనికని సప్తగిరి ఎక్స్ప్రెస్ అని ఆడే పెట్టుకున్నాడు. ఆ ఎక్స్ప్రెస్ 150 స్పీడ్లో వెళ్ళింది. అక్కడి నుంచి స్పీడ్ తగ్గలే, ఈలో కూడా స్పీడ్ తగ్గలేదు. అయితే వచ్చే సంవత్సరంలో కానీ ఈ సంవత్సరంలో కానీ పెళ్లి చేసుకుంటే నీ ట్రైను 200కి పరిగెడుతుందేమో అని నేను అనుకుంటున్నాను. అతి త్వరలో పెళ్ళి జరగాలి అండ్ మేమందరం రావాలి, అక్షింతలు వేయాలి. యాక్చువల్గా లేకపోతే కోవిడ్ లేకపోతే ఈ పాటికి బాబో ఉండేవాళ్ళు. సో డెఫినెట్లీ, ఎందుకంటే
చాలా కష్టపడతాడు. నేను హీరో, నేను యాక్టర్ని, నేను ఎందుకు వెళ్ళాలి అని కాకుండా నిర్మాతకి అన్ని పనులు ఈడే చేసేస్తుంటాడు. మొత్తం ఒక అంట్లు తోవడం పనులు తప్ప మొత్తం అన్నీ. మా పిల్లోడికి కొద్దిగా ఇది వస్తుంటే ఆడే తీసుకెళ్ళి పోయిస్తాడు. అట్లాంటి పనులు కూడా చేస్తాడు. చాలా మంచి వ్యక్తి. అంటే ఇండస్ట్రీలో కమెడియన్ అంటేనే చాలా మంచివాళ్ళండి. ఇక్కడ మా గురుగారు అంటే నాకు పెద్దన్న ద గ్రేట్ కమెడియన్ రాజబాబు గారు, ఆయన ఇన్స్పిరేషన్ తోటి నేను ఇండస్ట్రీకి వచ్చా. ఒకరోజు ఇద్దరు తమ్ముళ్ళు నా షోకి వస్తే, అనంత్ గారును చిట్టుబాబు గారు, షో అయిపోయిన తర్వాత అమెరికా నుంచి ఒక కాల్ వచ్చింది నాకు. ఫోన్ ఎత్తా. నా పేరు మహేష్ బాబు అండి అన్నాడు. వీడెవడో జోక్ చేస్తున్నాడేమో అనుకున్నా. అమెరికా నుంచి నెంబర్ వస్తుంది. మహేష్ బాబు ఏంటి అన్న. నేను రాజుబాబు గారి పెద్ద అబ్బాయి అండి అన్నాడు. నాకు అక్కడ లైట్ వెలిగింది. ఎస్, వాళ్ళిద్దరు పిల్లలు అమెరికాలో ఉన్నారు. మా అమ్మగారు మీతో మాట్లాడతారంట. అంటే రాజుబాబు గారిని చూస్తే చాలు అనుకున్నా. భార్య, ఆవిడ సతీమణి, రాజుబాబు గారు సతీమణి ఫోన్ చేయడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. నేను ఒక కమెడియన్ అవుదాని, ఒక కమెడియన్ అంటే రాజుబాబు ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చా. హీరో అవుతానని ఎప్పుడు అనుకోలేదు. నాలో మరి ఏ కోణం చూశారో ఎస్వి కృష్ణారెడ్డి గారు యమలీల అని ఒక సినిమా ఇచ్చి ఒక థియేటర్లో హైదరాబాదులో 1 సంవత్సరం పాటు ఆడింది సినిమా. ఇది ఆ థియేటర్లో అక్కినేని నాగేశ్వరరావు గారి షీల్డ్ ఉంది, ప్రేమాభిషేకం, 365 రోజులు. దాని పక్కనే నా షీల్డ్ చూసుకున్నా, 365 రోజులు. బా, ఏం జన్మరానిది అనుకున్నా. అట్లాగే సప్తగిరి యాక్ట్ చేసిన ప్రతి సినిమా నేను చూశాను, ప్రజలు ఆదరించారు. అంత యాక్టర్ అవ్వడం అంత ఈజీ కాదు, మనలో టాలెంట్ ఉంటేనే యాక్టర్ అవుతారు. సో అట్టగా సప్తగిరి, ఈ గూడు పుఠాని టైటిల్ మా మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే ఒక ఐడియా ఇస్తే ఆ టైటిల్ పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో కృష్ణ గారు యాక్ట్ చేసిన గూడు పుఠాని సూపర్ డూపర్ హిట్. ఈ గూడు పుఠాని కూడా సూపర్ డూపర్ హిట్. ఎందుకంటే నిర్మాతలు ఏం చేస్తున్నారా, నిర్మాతలు తన్ని నమ్మి ఒక, అంటే వాళ్ళ దగ్గర ఎంతో ఉండొచ్చు సంపద, కాకపోతే సప్తగిరిని ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు చేయాలి అంటే సప్తగిరిలో విషయం ఉంది కాబట్టి డైరెక్టర్ తను నమ్మాడు, నిర్మాతలు తను నమ్మారు. అండ్ అలాగే దాని బాధ్యత తను తీసుకొని ఈ గూడు పుఠానిని పెద్ద హిట్, ప్రజలు ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు తలుచుకుంటే తీసుకెళ్ళి కొండ మీద కూర్చోబెడతారు, వద్దనుకుంటే కింద ఎక్కడ ఏడీడు కనిపించలేదు, అలా ఉంటుంది. సో ఆ ప్రేక్షక దేవుళ్ళతోటి డెఫినెట్గా ఈ సినిమా ఆదరించండి. సప్తగిరి సినిమా గూడు పుఠాని ఎంటైర్ టీమ్కి, ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.